వంశపారపర్యంగా 3 తరాలుగా ఆ పరమశివుడికి పాకలంకరణ చేస్తున్నట్లు ప్రకాశం జిల్లాకు చెందిన పృథ్వీ సుబ్బారావు తెలిపారు. 365 రోజులు ఎంతో నియమనిష్టతో ఈ పాకను చేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇక పరమశివునికి పాకను చుట్టే భాగ్యం తమకు దక్కడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు. తమ కుటుంబ సభ్యులకు, చేనేత వర్గాలకు, ప్రజలకి కూడా ఆ పరమశివుడు కృపా కటాక్షం ఉండాలంటున్న సుబ్బారావుతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఈ రోజు జరిగే ఒక వేడుక పాగాలంకరణ. ఈ కార్యక్రమానికి లక్షలాది మందిగా వీక్షించడానికి వస్తున్న పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన పృథ్వీ సుబ్బారావు గారు ఈ పాగాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వంశపారపర్యంగా వాళ్ళు చేస్తున్న ఈ పాలాలంకరణ వాళ్ళకి ఎలా వచ్చింది ఏంటి, వాళ్ళ వంశస్థుల చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, అంటే వంశపారంపర్యంగా ఈ పాగాలంకరణ బాగా మీరు తయారు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఎప్పటి నుంచి మీకు ఈ ఆచార సాంప్రదాయం? పాగా వస్త్రములు తయారు చేయడమే కాదు, పాగాలంకరణ కార్యక్రమంలో కూడా 3 తరాల నుండి మా తండ్రి గారు పృథ్వీ వెంకటేశ్వర్లు గారి వరకు జరిగినది. మా తండ్రి గారు సుమారు 60 సంవత్సరములు ఈ పాగాలంకరణ కార్యక్రమం చేసి ఉన్నారు. వారితో పాటుగా నేను 35 సంవత్సరములు వారికి చేదోడు వాదోడుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. గత 2 సంవత్సరముల నుండి మా తండ్రి గారికి అనారోగ్య కారణాల వలన నేను నా సోదరులను కలిసి ఈ పాగా అలంకరణ కార్యక్రమం నిర్వహించినాము. సంవత్సరము మా తండ్రి గారు శివైక్యం చెందినందున ఈ సంవత్సరం నుండి నేను నా సోదరులము కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ పాగాలంకరణ కార్యక్రమం చేస్తున్నందుకు మా దేవాంగ కులస్తులకు, మా చేనేత కుటుంబీకులకు, మా హస్తినాపురం గ్రామం వాస్తవ్యులందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమం చేయడము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఈ పాగాను ఎలాంటి నియమ నిష్టలతో చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు? దేనితో పాగా అల్లుతారు? తెల్లని నూలు మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును నియమ నిష్టలతో మేము శివదీక్ష పరులు ఎలా అయితే ఉంటారో అలాగే మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పాగా వస్త్రమును తయారు చేస్తాము. అలా తయారు చేసిన వస్త్రమును మేము పండగ ముందు దేవస్థానం వారికి అప్పగిస్తాము. ఆ పాగాలంకరణ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ పాగాలంకరణ చేసే క్రమంలో నగ్నంగా చేస్తారని అంటున్నారు. మరి ఇది ఎలాంటి ఆచారము, ఎలాంటి సంప్రదాయము, దీని యొక్క అంతర్యం ఏంటి? మన హిందూ సాంప్రదాయంలో వివాహం అనే ఈ ఒక వేడుకలో వరునికి ఎలాగైతే తలపాగా చుడతారో అలాగే మహాశివరాత్రి రోజున స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది. అలాంటి కళ్యాణ వైభవం ముందు స్వామివారికి తలపాగా అలంకరణ చేయుట ఆనవాయితీ. అలాంటి దిగంబరేశ్వరునికి మేము దిగంబరంగా చుట్టడం ఆనవాయితీగా వస్తున్నది. అలాగే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. వంశపారంపర్యంగా చేస్తున్నాం సమని గత వాళ్ళ వంశస్థుల నుంచి కూడా ఇది చేస్తా ఉన్నాము. దిగంబరంగా చేయట ఆచార సంప్రదాయంగా వస్తున్నదని చెప్తున్నాం. కెమెరా పర్సన్ బాబుతో బసవరాజు.